Dear students, welcome to the session. ప్రీవియస్ సెషన్స్లో మనము రింగ్ డెఫినేషను, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్, తర్వాత ఇంకా కాంపిటేటివ్ రింగ్ అంటే ఏంటి, బూలియన్ రింగ్ అంటే ఏంటి, తర్వాత క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్, ఇలా చాలా కాన్సెప్ట్స్ మనము వీ హవ్ కన్సిడర్డ్, ఇజంట్ ఇట్? సో ఈ పేపర్ మీకు నేను స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను, మీరు సెకండ్ ఇయర్లో చదువుకున్న అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా కంటిన్యూయేషన్ ఇది అని కదా. అక్కడ గ్రూప్స్, అక్కడ ఏంటి ఫస్ట్ యూనిట్ మీకు గ్రూప్స్ చదువుకున్న తర్వాత యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సబ్ గ్రూప్స్. అదే విధంగా వన్స్ యూ నో అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ సబ్ రింగ్స్. ఓకే, సో ఈ సెషన్లో వి విల్ లెర్న్ అబౌట్ సబ్ రింగ్ అంటే ఏంటి, తర్వాత మనకి ఇచ్చిన నాన్ ఎంప్టీ సెట్, రింగ్కి ఇచ్చిన నాన్ ఎంప్టీ సెట్ సబ్ రింగ్ కావడానికి క్రైటీరియా ఏంటి, ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ సబ్ గ్రూప్స్లో ఎలా అయితే మనము థీరమ్స్ కానీ డెఫినేషన్స్ కానీ కన్సిడర్ చేసామో ఆల్మోస్ట్ మనకు అదే దీంట్లోనే వస్తుంది ఇక్కడ కూడా. సో దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ సబ్ రింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ మన దగ్గర ఒక రింగ్ ఉందనుకోండి, లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ రింగ్. యూ నో ద డెఫినేషన్ ఆఫ్ ఎ రింగ్ నౌ. రింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు ఐడియా ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రింగ్, ఆర్ అనేది ఒక రింగ్ అయినప్పుడు ఎస్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ అనేది ఏంటి, జస్ట్ ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ మాత్రమే అయినప్పుడు మనము ఎస్ని సబ్ రింగ్ అనాలి అంటే ఎస్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బి ఏ రింగ్. అంటే ఎస్ దానికదే మనకు రింగ్ ప్రాపర్టీస్ అన్ని విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్స్, ఆర్లో ఏ ఆపరేషన్స్ అయితే ఉన్నాయో, అంటే ప్లస్ డాట్ కదా, విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఆపరేషన్స్ ఈ నాన్ ఎంప్టీ సెట్ గనక మనకి రింగ్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తే వి సే దట్ ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్. ఓకే, సో లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ రింగ్ అండ్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇఫ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈస్ ఆల్సో ఏ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ద two operations plus comma dot in R, then S comma plus comma dot is a subring of R. So ఇది just this is analogous to subgroup concept కదా. ఓకే, నా అదే విధంగా చూడండి, సబ్ ఫీల్డ్ అంటే ఏంటి. సపోజ్ యూ హ్యావ్ ఎ ఫీల్డ్ ఎఫ్ కమా ప్లస్ కమా డాట్ అనేది ఫీల్డ్, తర్వాత ఎస్ కమా ప్లస్ కమా డాట్ అనేది సబ్ రింగ్ ఆఫ్ ఎఫ్ అయినప్పుడు ఎస్ కమా ప్లస్ కమా డాట్ దానికదే ఫీల్డ్ ప్రాపర్టీస్ అంటే ఇంకా ఉన్నాయి కదా, 11 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సబ్ రింగ్ అన్నప్పుడు అక్కడ ఏంటి మనకు 5 + 2 + 1 7 ప్లస్ 8 ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతుంది సబ్ రింగ్ అంటే. కానీ ఫీల్డ్ అంటే మనకి ఇంకా ఏంటి, ఇంకా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ 3 ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు మనము ఆ నాన్ ఎంప్టీ సెట్ అంటే ఆ సబ్ రింగ్ ని వి కాల్ ఇట్ యాజ్ ఏ సబ్ ఫీల్డ్. అదే విధంగా డొమైన్, ఇంటెగ్రల్ డొమైన్ అనుకోండి, ఇఫ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అయితే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఎస్ ఈజ్ ఏ సబ్ డొమైన్ ఆఫ్ ఎఫ్. ఓకే, నౌ చూడండి, ఇఫ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ద రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అయినప్పుడు ఇది మనము అబ్జర్వ్ చేసామంటే ఎస్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఏంటి, సబ్ రింగ్ ఆఫ్ ద రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్. ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది రింగ్ కావాలంటే ఆర్ కామా ప్లస్ ఏం కావాలి, కామ్యుటేటివ్ గ్రూప్ కావాలి. ఎబిలియన్ గ్రూప్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తుందా ఆర్ కామా ప్లస్ అక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ కామా ప్లస్కి ఎస్ కామా ప్లస్ అనేది అది సబ్ రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి, రింగ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎస్ కామా ప్లస్ దానికదే ఏమవుతుంది, గ్రూప్, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ ఎస్ కామా ప్లస్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్ కామా ప్లస్. ఓకే, అదే విధంగా మనకు ఆర్లో ఏదైతే 0 ఎలిమెంట్ ప్లస్ దృష్ట్యా కన్సిడర్ చేస్తామో సేమ్ 0 ఎలిమెంట్ ఎస్లో కూడా ఉంటుంది. మనకి ఇక్కడ సబ్ రింగ్ అయినప్పుడు మనకి సపరేట్ 0 ఎలిమెంట్ ఏం కాదు కాబట్టి సేమ్ 0 ఎలిమెంటే మనకి ఇక్కడ ఎస్లో కూడా 0 ఎలిమెంట్గా ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇఫ్ ఎస్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ సబ్ ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్, సబ్ ఫీల్డ్ అయినప్పుడు నెంబర్ 1 ఎస్ కామా ప్లస్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ ఎఫ్ కామా ప్లస్ అవుతుంది. అదే విధంగా చూడండి, డాట్ దృష్ట్యా ఏం కావాలి, డాట్ దృష్ట్యా కూడా మనకి అదేమవుతుంది, కామ్యుటేటివ్ గ్రూప్ అవుతుంది ఫీల్డ్ అయినప్పుడు, అవునా కదా. ఎఫ్ కామా డాట్ ఫీల్డ్ అవుతుంది, ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ అయినప్పుడు ఎఫ్ కామా డాట్ అనేది కామ్యుటేటివ్ గ్రూప్ అవుతుంది. అదేంటి, నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకోవాలి మనం. సో అందుకని
ఎస్ మైనస్ సింగిల్టన్ సెట్ 0 అంటే 0 ఎలిమెంట్కి మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కన్సిడర్ చేయలేం కాబట్టి యూ కెన్ సే దట్ ఎస్ మైనస్ సింగిల్టన్ సెట్ 0 కమా డాట్ ఈస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఎఫ్ మైనస్ సింగిల్టన్ సెట్ 0 కమా డాట్. ఎందుకంటే మనం తీసుకునేదే నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అవుట్ ద ఎలిమెంట్ 0. ఓకే, నెక్స్ట్ నౌ యూ కెన్ కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్. చూడండి, ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ద రింగ్ జెడ్ కామా ప్లస్ కామా డాట్. ఆల్రెడీ మనము ఈవెన్ ఇంటిజర్స్ అనేది రింగ్ అని మనకు తెలుసు. సో జెడ్ కామా ప్లస్ కామా డాట్ కూడా రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కదా. సో సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ద రింగ్ జెడ్ కామా ప్లస్ కామా డాట్. అదే విధంగా జెడ్ కామా ప్లస్ కామా డాట్, క్యూ కామా ప్లస్ కామా డాట్, ఇవి రెండు సబ్ రింగ్స్ అవుతాయి దేనికి, సెట్ ఆఫ్ రియల్ నంబర్స్కి. సో ఆర్ కామా ప్లస్ కామా డాట్కి మనకి జెడ్ కామా ప్లస్ కామా డాట్, క్యూ కామా ప్లస్ కామా డాట్ అనేవి దే ఆర్ సబ్ రింగ్స్. ఓకే, నౌ if r comma plus comma dot is a sub ring and 0 belongs to r is the 0 element of r, then ఇది చూడండి, ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ సబ్ గ్రూప్స్ లో కూడా కన్సిడర్ చేసాం. ఏమని, ఎప్పుడు కూడా మనము ఒక గ్రూప్ తీసుకున్నప్పుడు సబ్ గ్రూపు ట్రివియల్ గా మనకి ఏదవుతుంది, దానికదే సబ్సెట్ అవుతుంది. సో ఇట్ సాటిస్ఫైస్ గ్రూప్ ప్రాపర్టీస్ ఆల్సో. సో జీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ అన్నాము. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్ కదా. అదే విధంగా మనకి సింగిల్టన్ సెట్ 0 తీసుకున్నప్పుడు ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ట్రివియల్ సబ్ గ్రూప్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది రింగ్ అయినప్పుడు 0 బిలాంగ్స్ టు ఆర్ ఇస్ ద 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ అవునా. అదే విధంగా అప్పుడు ఏమవుతుంది, సింగిల్టన్ సెట్ 0 కామా ప్లస్ కామా డాట్ అనేది natural గా it satisfies all the ring properties కాబట్టి it is a sub ring and it is called trivial sub ring. ఓకే, సో r itself is a subset అవుతుంది r కి కాబట్టి r కామా ప్లస్ కామా డాట్ r ని ఏమంటామంటే we call it as improper sub ring of r. అంటే మనకి ఏదైనా ఒక రింగ్ r కామా ప్లస్ కామా డాట్ ఉన్నప్పుడు ట్రివియల్ గా మనకి క్లియర్ గా మనకున్న సబ్ రింగ్స్ ఏవి అంటే సింగిల్టన్ సెట్ 0ను సబ్ రింగ్ అవుతుంది, ఆర్ దానికదే సబ్ రింగ్ అవుతుంది. సో సింగిల్టన్ సెట్ 0నేమో మనము ట్రివియల్ సబ్ రింగ్ అంటాము, దీన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇంప్రాపర్ సబ్ రింగ్. ఓకే, ఇది సెట్ ఆఫ్ గాసియన్ ఇంటిజర్స్ ప్రాబ్లం మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా వర్కౌట్ చేయమని. సో సెట్ ఆఫ్ గాసియన్ ఇంటిజర్స్ లో సెట్ ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, Zi ఈక్వల్ టు a plus bi such that a comma b belongs to z comma I square is equal to -1. ఈ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ ఉంది కదా, ఆ కాంప్లెక్స్ నంబర్స్ ఫీల్డ్ అవుతుంది, దానికి ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఎ థీరం. మనకు అక్కడ ఎలా అయితే సబ్ గ్రూప్ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత ఒక నాన్ ఎంప్టీ సెట్ సబ్ గ్రూప్ కావడానికి క్రైటీరియాని వీ హ్యావ్ ప్రూవ్డ్ 3 థీరమ్స్. గుర్తుంది అది మీకు? సో 3 థీరమ్స్ ప్రూవ్ చేసాము. దానిలో మనకి మెయిన్ కాన్సెప్ట్ మనం ఏం కన్సిడర్ చేసాము అంటే, ఇది ముందే చెప్తున్నాను మీకు ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం, ఈ థీరం ప్రూఫ్ లో కూడా యూజ్ చేస్తాం. చూడండి, అక్కడ మనకు ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ, జీ అనేది గ్రూపు, హెచ్ అనేది జీకి నాన్ ఎంప్టీ సబ్సెట్ అయినప్పుడు హెచ్ ఈ సెట్ టు బి ఏ నా సబ్ గ్రూప్ ఎప్పుడు ఇఫ్ ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇంపార్టెంట్ థీరం అది చెప్పాను కదా. అంటే మనం అక్కడ విత్ రెస్పెక్ట్ టు డాట్ తీసుకున్నాం కాబట్టి ఏబి ఇన్వర్స్ డాట్ దృష్ట్యా బికి ఇన్వర్స్ హెచ్ లో ఉండాలి, అవునా. అదే మనం ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ దృష్ట్యా బికి ఇన్వర్స్ ఏమవుతుంది, మైనస్ బి అవుతుంది కదా. అప్పుడు ఏ ఎలిమెంట్ ఉండాలి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, దట్ కాన్సెప్ట్ యూ విల్ బి యూజింగ్ ఇన్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం. ఓకే, సో ఈ థీరం స్టేట్మెంట్ చూడండి, సబ్ రింగ్ టెస్ట్ అంటే మనకి ఇచ్చిన నాన్ ఎంప్టీ సెట్ మనకి సబ్ రింగ్ కావడానికి క్రైటీరియా ఏంటి, ఎలా మనము ఇచ్చిన నాన్ ఎంప్టీ సెట్ సబ్ రింగా కాదా అనేది కన్సిడర్ చేస్తాము. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఏంటి, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎ రింగ్ ఆర్. Okay, then S is a subring of R if and only if A minus B belongs to S and AB belongs to S for all A comma B belongs to S. S అనేది R కి నాన్ ఎంప్టీ సబ్సెట్ అయినప్పుడు దెన్ ఎస్ ఈజ్ ఎ సబ్రింగ్ ఆఫ్ ఆర్. ఎస్ని మనం సబ్రింగ్ అంటాము ఎప్పుడు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏబి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్. ఈ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు వి సే దట్ ద నాన్ ఎంప్టీ సెట్ ఈజ్ ఏ
సబ్ రింగ్. ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి మనం ఎలా ప్రూవ్ చేస్తాము? వి ప్రూవ్ ద థీరమ్ ఇన్ 2 parts కదా. మనకి కామన్ పాయింట్ ఏంటి? 2 parts కి ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ రింగ్ ఆర్. ఇది మనకు కామన్ పాయింట్ రెండిటికి. సో లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏం తీసుకుందాము? వి విల్ కన్సిడర్ దట్ ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఎస్ అనేది సబ్ రింగ్ అని తీసుకుని వి విల్ ప్రూవ్ దట్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఏంటి కండిషన్? ఏం ప్రూవ్ చేయాలి? ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ బి బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో కండిషన్ వెరీ సింపుల్ కదా, మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఎందుకని? ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ అని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎస్ సాటిస్ఫైస్ ఆల్ ద రింగ్ ప్రాపర్టీస్ కదా. రింగ్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేసినప్పుడు వెన్ యూ టేక్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్, బీకి అడిటివ్ ఇన్వర్స్ ఉంటుందా? మైనస్ బి అనేది ఉంటుందా ఎస్లో? సో బీకి అడిటివ్ ఇన్వర్స్ ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ కెన్ ఐ సే దట్ ఏ కమా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఫస్ట్ది సాటిస్ఫై అయినట్టేనా? అదే విధంగా క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు డాట్ తీసుకుంటే ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. సో చూడండి ప్రూఫ్. గివెన్ ఎస్ ఇస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ టు ప్రూవ్ దట్ ఎస్ ఇస్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ బి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ a comma b belongs to s. Okay, so part 1 lo we are taking let s be a subring of r. We have to prove that a minus b belongs to s and ab belongs to s for all a comma b belongs to s. Okay, now since s is a subring of r, s itself is a ring with respect to the operations defined on r. So therefore a comma b belongs to s అయితే చూడండి additive inverse with respect to plus a minus b belongs to s అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం. సో a minus b belongs to s. అదే విధంగా క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు డాట్ అయితే మనకి ఏబి బిలాంగ్స్ టు ఎస్. సో హెన్స్ వీ కెన్ సే దట్ ద కండిషన్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ వీ కెన్ సే దట్ a minus b belongs to s and ab belongs to s. Now, so first part is completed. Now let us come to the second part of the proof. Second part ఏమనుకోవాలి? ఇప్పుడు మనము s ని జస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రింగ్ r అని మాత్రమే తీసుకోవాలి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ద రింగ్ r satisfying the conditions. Okay, let s be a non-empty subset of the ring R such that for all a comma b belongs to s, a minus b belongs to s and ab belongs to s. Okay, what we have to prove? We have to prove that s is a సబ్ రింగ్ ఆఫ్ ఆర్. మనం ఎస్ ఇస్ ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సబ్ రింగ్ అంటే ఏంటి? రింగ్ ప్రాపర్టీస్ అన్ని ప్రూవ్ చేయాలి కదా. ఆ రింగ్ ప్రాపర్టీస్ అన్ని ప్రూవ్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్ కామా ప్లస్ ఇస్ ఏ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందా ఆర్కి? అప్పుడు ఎందుకని? ఎస్ కామా ప్లస్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ద ఎబిలియన్ గ్రూప్ ఆర్ కామా ప్లస్ అంటే ఆటోమేటిక్గా ఎస్ కామా ప్లస్ కూడా ఎబిలియన్ గ్రూప్ అయిపోతుంది. అక్కడే మనకు అన్ని 5 ప్రాపర్టీస్ వచ్చేసినట్టు. సో ఈ కాన్సెప్ట్ ప్రూవ్ చేయడానికే మనకు ఫస్ట్ ఇచ్చారు చూడండి. ఏంటి? ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రింగ్ కదా. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అన్నారు. నేను మీకు ఈ థీరం ప్రూఫ్ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏమని? సబ్ గ్రూప్స్ చాప్టర్ లో క్రైటీరియాలో మీకు హెచ్ అనే నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ సబ్ గ్రూప్ కావడానికి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ కావాలి. ఏది? డాట్ దృష్ట్యా అయితే బీకి ఇన్వర్స్ ఏబి ఇన్వర్స్ బి ఇన్వర్స్. సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. అదే ప్లస్ దృష్ట్యా అయితే మైనస్ బి. అలాంటప్పుడు మనం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనకు ప్లస్ దృష్ట్యా కదా కావాల్సింది. కాబట్టి వాళ్ళే ఇచ్చేసారు కండిషన్. ఏంటి? ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని ఇచ్చారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? కెన్ ఐ సే దట్ సబ్ గ్రూప్ క్రైటీరియా ప్రకారం సిన్స్ ఎస్ ఇస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ద కామిటేటివ్ గ్రూప్ r comma plus such that condition 1 is true. condition 1 true అయ్యేటట్టుగా ఉంది కాబట్టి by group theory s comma plus is a కాముటేటివ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్ కామా ప్లస్. అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ 5 ప్రాపర్టీస్ వచ్చేసాయి. అవునా? ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు డాట్ చూడండి. విత్ రెస్పెక్ట్ టు డాట్ మనకి 2 ప్రాపర్టీసే. ఒకటి డాట్ దృష్ట్యా అది క్లోజర్ ప్రాపర్టీ, బైనరీ ఆపరేషన్ కావాలి. తర్వాత అసోసియేటివిటీ సాటిస్ఫై కావాలి. క్లోజర్ ప్రాపర్టీ వాళ్ళే ఇచ్చేసారు కదా. ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని. సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ ఆబ్వియస్లీ ట్రూ. ఇంకేంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయడానికి మనం ఎస్ అనేది ఆర్కి నాన్ ఎంప్టీ సెట్గా తీసుకుంటున్నాం కదా. కాబట్టి ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఎలిమెంట్స్? ఆర్లోని ఎలిమెంట్స్. ఈ సెంటెన్స్ కూడా నేను అక్కడ మీకు చెప్పాను. సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద నాన్ ఎంప్టీ సెట్ హెచ్ ఆర్ ఆల్సో ద ఎలిమెంట్స్ ఆఫ్ జీ
బికాస్ దే ఆర్ అసోసియేటివ్ ఇన్ జీ, దే ఆర్ అసోసియేటివ్ ఇన్ హెచ్ ఆల్సో. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం రాయొచ్చు. సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఆర్ ఆల్సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ద రింగ్ ఆర్ and they are associative in R, here they are associative in S also. లేదా you can just take A, B, C belongs to S implies ABC belongs to R అవుతుంది. కానీ ఆర్లో ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఆర్లో సాటిస్ఫై అవుతుందా, ఈ మూడు ఎలిమెంట్స్ ఆ ప్రాపర్టీ అక్కడ సాటిస్ఫై అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఎస్లో కూడా ఆ ప్రాపర్టీస్ ట్రూ అవుతుంది. సో కెన్ వి సే దట్ ఎస్ ఇట్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసిందని చెప్పచ్చా. అండ్ హెన్స్ వీ కెన్ సే దట్ ఎస్ కమ ప్లస్ కమ డాట్ ఈస్ ఎ రింగ్ అండ్ ఆల్సో అవర్ కన్క్లూషన్ విల్ బి ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవ్రీ సబ్ రింగ్, ఇది ప్రతి సబ్ రింగ్ మనం ఏ సబ్ రింగ్ తీసుకున్నా కంటైన్స్ అట్లీస్ట్ 0 ఎలిమెంట్ ఆఫ్ ద రింగ్. మనం ఏదైనా ఒక సెట్ని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని చెప్పామంటే దానిలో ఏ ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా మనకి అట్లీస్ట్ ఏ ఎలిమెంట్ ఉంటుంది, ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ 0 ఎలిమెంట్. ఓకే, నా అదే విధంగా సబ్ ఫీల్డ్ టెస్ట్, మనము సబ్ ఫీల్డ్ టెస్ట్ చూడండి, ఇక్కడ ఫీల్డ్ అని తీసుకొని ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకొని సేమ్ క్రైటీరియా సబ్ ఫీల్డ్కి ప్రూవ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ రాయాలి అంటే ఫీల్డ్ మనం అక్కడ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి, ఇక్కడ సబ్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. బట్ ప్రూఫ్ విల్ బి సిమిలర్ ప్రూఫ్, అదే విధంగానే ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఇది మీరు ప్రూఫ్ యూ కెన్ ట్రై ఇట్, అందుకనే నేను అక్కడ మీకు జస్ట్ ప్రూఫ్ అని రాసి వదిలేసాను, మీరు జస్ట్ ట్రై చేయండి. ఓకే, నౌ theorem, this is an important theorem. The intersection of two subrings of a ring R is a subring of R. చూడండి, the intersection of two subgroups of a group is also a subgroup అని ప్రూవ్ చేసామా లేదా మనము. టూ సబ్ గ్రూప్స్ H1 H2 తీసుకుని H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసామా. నేను అక్కడ మీకు ఏ కాన్సెప్ట్ చెప్పినా కూడా ప్రతి కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను ఏమని, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇలాగే మీకు ఫైనల్ ఇయర్లో రిపీట్ అవుతుంది రింగ్ థియరీలో అని చెప్పాను. సో సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈజ్ సబ్రింగ్ ఆఫ్ ఆర్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. మనము టూ సబ్ రింగ్స్ తీసుకొని ఇంటర్సెక్షన్ కూడా సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ కూడా మనం అక్కడ ఎలా అయితే రాసామో అదే కాన్సెప్ట్ ఇక్కడ రాస్తాం. ప్రూఫ్ హియర్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో వీ విల్ టేక్ లెట్ S1, S2 be two sub rings of the ring R. ఓకే, S1, S2 రెండు సబ్ రింగ్స్ అని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా మీకు ఇంతకుముందు నోట్ చెప్పాను, ఏ సబ్ రింగ్లో అయినా మినిమం 0 ఎలిమెంట్ అనేది ఉండాలి అని కదా. సో ఫస్ట్ ఇక్కడ రాద్దాం ఏమని, లెట్ S1, S2 be two sub rings of the ring R. What we have to prove? We have to prove that S1 intersection S2 is a sub ring కదా. S1 intersection S2 అనేది సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్రతి సబ్ రింగ్ లోనూ మినిమం అట్లీస్ట్ 0 ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ S1లోనూ 0 ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత S2లో కూడా 0 ఎలిమెంట్ ఉంటుంది. సో కెన్ ఐ సే దట్ 0 బిలాంగ్స్ టు S1 అండ్ 0 బిలాంగ్స్ టు S2. అప్పుడు ఏమవుతుంది, 0 అనేది కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ ఏ కామన్ ఎలిమెంట్ ఆఫ్ S1 ఇంటర్సెక్షన్ S2. సో చూడండి, 0 బిలాంగ్స్ టు R విత్ 0 ఎలిమెంట్ ఆఫ్ R అయినప్పుడు ఎవ్రీ సబ్ రింగ్ కంటైన్స్ అట్లీస్ట్ 0 ఎలిమెంట్ అండ్ హెన్స్ 0 బిలాంగ్స్ టు S1 అండ్ 0 బిలాంగ్స్ టు S2. దేర్ఫోర్ 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అండ్ హెన్స్ S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. అంటే S1 ఇంటర్సెక్షన్ S2 అనేది ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R. అయితే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఓకే, సో అది సబ్ రింగ్ అని ప్రూవ్ చేయడానికి వాట్ వీ డూ, వీ విల్ టేక్ సబ్ రింగ్ కాన్సెప్ట్ ఏమి ఇప్పుడే మీకు చెప్పాను కదా. సబ్ రింగ్ కాన్సెప్ట్ ఏంటి, A, B belongs to, for all A, B belongs to S, we have to prove that A minus B belongs to S and AB belongs to S. ఇప్పుడు మనం S1 ఇంటర్సెక్షన్ S2 సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ A, B belongs to S1 ఇంటర్సెక్షన్ S2 అని తీసుకుని A minus B belongs to S1 ఇంటర్సెక్షన్ S2 అండ్ AB belongs to S1 ఇంటర్సెక్షన్ S2 అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, A, B belongs to S1 ఇంటర్సెక్షన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా S1లోనూ ఉంటుంది S2లోనూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, A, B S1లో ఉంది, A, B belongs to S1 అండ్ S1 ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ R. సో సబ్ రింగ్ అవుతుంది కాబట్టి సబ్ రింగ్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తుందా అంటే ఏంటి, A minus B belongs to S1 అండ్ AB belongs to S1 అవుతుందా. సో లెట్ us నేమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. అదే విధంగా A, B belongs to S2 అండ్ S2 ఈజ్ ఎ సబ్ రింగ్ కదా. మళ్ళీ ఏమవుతుంది, సబ్ రింగ్ కాన్సెప్ట్ క్రైటీరియా తీసుకుంటే A minus B belongs to S2 అండ్
ఏబి బిలాంగ్స్ టు S2. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే A, B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని తీసుకున్నప్పుడు A మైనస్ B అనేది S1లోనూ ఉంది, S2లోనూ ఉంది. అదేవిధంగా AB అనేది కూడా S1లోనూ ఉంది, S2లోనూ ఉంది. సో కెన్ ఐ సే దట్ ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2, we have A minus B belongs to S1 intersection S2 and AB belongs to S1 intersection S2, and hence S1 intersection S2 is a subring of R. Subring criteria మనకు satisfy అయింది కాబట్టి I can say that S1 intersection S2 is a subring. So this theorem is important. సో మీరు ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకున్నారంటే ఇవన్నీ మనము ఆల్జీబ్రాలో చదువుకున్నట్లు మీకు గుర్తు రావాలి, ఎందుకంటే సిమిలర్ కాన్సెప్ట్స్ కదా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది. ఓకే, సో ఐ హోప్ ఈ సెషన్లో ఉన్నవన్నీ కూడా జస్ట్ రిపిటేషన్ లాగా అనుకోవచ్చు మీరు. సో ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ, కంపల్సరీగా మీరు ఈ నోట్స్ అంతా కూడా రాసుకొని లెసన్ విని, అంటే నేను చెప్పేది మీకు విని ఏదో ఒక టైంలో మీరు వినాలి ఖచ్చితంగా. యూ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అండ్ బీ థరో. అన్ని కాన్సెప్ట్స్లో మీరు థరోగా ఉండాలి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ we will continue with the next concept. Okay, thank you.